కలలో కన్నా నీ హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్ తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇన్పుట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి లైట్ మెషన్లో. ఓకే, లైట్ మెషన్ ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూసుకోండి. ఓకే, ఫస్ట్ లిరిక్స్ ఇలా వస్తుంటాయి చూసుకోండి. ఓకే, కొంచెం మన ఒక సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ నుంచి మన ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. సారీ లిరిక్స్ ఉంటాయి వీడియో వరకు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మీరు ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఎడిట్ టెక్స్ట్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేస్తే ఇలా ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసండి. ఇక్కడ ఎఫెక్ట్ ఉంది, ఫోటో ఉంది. ఓకే, ఒక లేయర్ ఉంటుంది చూసుకోండి. మీరు ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ తీసుకొని పైన ఇక్కడ ప్లస్ అకౌంట్ తీసి కాపీ లేయర్ తీసుకుంది. ఓకే, కాపీ లేయర్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చేసండి 7.9 మిల్లీ దాకా వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ మీడియా ఇక్కడ ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా పంట కట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ అకౌంట్ తీసి ఇక్కడ పేస్ట్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ టైమర్ ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ కంబినేషన్ తీసుకోండి. ఓకే, ఫోటోకి అనేది ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇంకోటి మీకు ఈ సైడ్ లో బ్లాక్ కలర్ ఎఫెక్ట్ వస్తుంది కదా, అది తర్వాత ఎట్లా యాడ్ చేసుకుంది అనేది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే లాంగ్ టు చేసి ఇక్కడ లాస్ట్ లో ఒక టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కిందకి తెచ్చేసుకోండి. టెక్స్ట్ కాకుండా ఇక్కడ లేయర్ ఉంటుంది, లేయర్ కిందకి పెట్టేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సేమ్ అదే విధంగా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ తీసుకొని ఇక్కడ ఫోటో నెక్స్ట్ తీసుకొని ఫుల్ సైజ్ తీసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ చేసుకొని ఫోటో అనేది మిడిల్ ఆఫ్ యాడ్ చేసుకొని ఒక 2 ఫింగర్స్ తో యాడ్ చేసుకుని వస్తుంది, లేదంటే పైన ఫుల్ కాంబినేషన్ చేసుకుని వస్తుంది. ఓకే, ఫోటో లాంగ్ ప్లే చేసి మళ్ళీ కిందకి తెచ్చేసుకోండి. ఓకే, ఆ లేయర్ కిందకి పెట్టేసుకోండి. ఓకే, సేమ్ ఇందాకలాగా ఇలా పెట్టేసుకోండి. ఓకే, సేమ్ వీడియో వరకు ఫొటోస్ మొత్తం ఇలానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుందని చెప్పాను కదా ఎఫెక్ట్, అది ఎలా యాడ్ చేసుకుంటే ఇక్కడ పైన ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. లేదు క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ చేసి కాపీ లేయర్ తీసుకోండి. ఓకే, కాపీ లేయర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 7.9 మిల్లీ సెకండ్ దాకా వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ లేయర్. ఓకే, లేయర్ అనేది ఇలా వస్తుంది. ఓకే, మన బ్లాక్ బార్డర్ అనేది ఇలా వస్తుంది. ఓకే, దీన్ని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్స్ట్రా లేదు ఇక్కడ ముందరికి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది సరిపోతుంది. ఓకే, సేమ్ అదే విధంగా మన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ కొద్దిగా దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, సేమ్ వీడియో వరకు ఇది ఈ ఎఫెక్ట్ కూడా వీడియో వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన షేర్ ఐకాన్స్ ఉంటుంది, నేను పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీ పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.